ఆయన అందరికీ నిన్న అయితే డ్యూటీ ఎక్కామన్నమాట. నిన్న మార్నింగ్ నుంచి కురుస్తానే ఉంది వర్షం. పగల 1 గంట దగ్గర నుంచి నైట్ 12 వరకు కూడా పడలేదు. నైట్ 12 స్టార్ట్ అయిందండి వర్షం. అయితే నైట్ 12 నుంచి నాన్ స్టాప్ గా కొడతానే ఉంది. ఈ కష్టంలోకి వెళ్ళే దారిలో అయితే ఏం లేవు, మొత్తం పూడిపోయినాయి. ఒకసారి చూడండి అసలు ఎలా కొడుతుందో వాన. రాత్రి 12 గంటలకు అయితే స్టార్ట్ అయిందండి ఇలా. ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వలేదండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫుల్ గా పడతానే ఉంది. రన్నింగ్ లో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. మేము క్రషర్లకు వెళ్లే దారిలో అయితే వాగులు అయితే ఫుల్ గా పొంగుతున్నాయి అంటండి. మమ్మల్ని అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చేయండి అని ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం అండి. చూడండి రోడ్లు కూడా జలమయం అయిపోయింది ఎక్కడెక్కడ. మేము వెళ్లే రోడ్లు అయితే 2-3 చోట్ల అయితే రోడ్లు కట్ అయిపోయినాయండి, వెళ్తానికి లేదు. కేవలం ఒక్క నైట్ అంటే ఒక్క నైట్ పడ్డ వానకే ఇలా అయిపోతే 2-3 రోజులు కంటిన్యూగా పడితే పరిస్థితి ఊహించుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉందండి. చాలా చోట్ల డెవలప్ అయిన రోడ్లు అయితే చాలా ఉన్నాయండి. పడిపోయిన వంతులు, హరి వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయండి. బండి పాస్ అవ్వడం కూడా కొన్ని చోట్ల కష్టంగా ఉంది. ఇప్పుడు మా చిన్నతనంలో చూసేవాడు ఉండే అలాంటి రోడ్లు అయితే ఇప్పుడు కూడా ఇంకా అలాంటి రోడ్లు ఉన్నాయి అనిపిస్తుంది కొన్ని చోట్లకి వెళ్తుంటే. మేము ఇప్పుడు ఏంటో కానీ వాన్ అయితే విచిత్రంగా ఆడుకుంటుందండి మాతో. అయితే మేము డ్యూటీకి బయలుదేరితే చాలండి ఫుల్ గా వస్తుంది వర్షం. బళ్ళు గడికి లోపల పెడితే అసలు వర్షమే రావట్లేదు. నా వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్.